ఏపీలో కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. తాజాగా మరో 2 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఏలూరు, గుంటూరు జిల్లాలో ఒక్కో కేసు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 34కు చేరింది. పరిస్థితిని ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, రవి, ఏదైతే కరోనా ఉందో ఈ కరోనా కేసులు అయితే మాత్రం రోజు రోజుకి ఏదో ఒక జిల్లాలో పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలైతే మాత్రం కొంత ఆందోళనకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా నిన్నైతే మాత్రం ఏలూరు, గుంటూరుకి సంబంధించి ఒక్కొక్క కేసు నమోదైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్టయితే కడపలో ఎక్కువగా కూడా ఈ కరోనా కేసులు నమోదైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా ప్రభుత్వం కూడా దీనికి కరోనాకు సంబంధించి కరోనాని నియంత్రించేందుకు అయితే మాత్రం సర్వం కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈరోజు నిన్న అయితే మాత్రం ఈ ఏపీ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి చైర్మన్ చల్లపల్లి శ్రీనివాస్ కూడా మాట్లాడటం జరిగింది. ప్రధానంగా కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ఈ కరోనాకు సంబంధించి వివిధ రకాలైనటువంటి ఔషధాల కోసం 17.4 కోట్లతో ఔషధాలన్నీ కూడా తెప్పించినట్లుగా కూడా ఆయన తెలియజేశారు. అదేవిధంగా కూడా 7.4 లక్షల కిట్లు ఏవైతే ఈ కోవిడ్కి సంబంధించినటువంటి కిట్లు ఉంటాయో ఆ కిట్లన్నింటినీ కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. ఇక 50,000కు పైగా కూడా పీపీఈకి సంబంధించిన కిట్లని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఇంకా ముఖ్యంగా మాస్కులు, ఈ మాస్కులకు సంబంధించి ఇప్పటికే 8 లక్షల మాస్కులను అయితే మాత్రం సిద్ధం చేశారు. ఇక N5కి సంబంధించినటువంటి కిట్లను కూడా ఒక 90,000 కూడా సిద్ధం చేసినట్టుగా కూడా ఆయన తెలియజేయడం జరిగింది. ప్రధానంగా ఈ కోవిడ్కి సంబంధించి ఎక్కడికక్కడ ప్రధానంగా ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయో ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మాత్రం ప్రత్యేకమైనటువంటి కోవిడ్ వార్డులను ఏర్పాటు చేశారు. అదేవిధంగా కూడా టెస్టింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టెస్టింగ్ సెంటర్ ద్వారా ఏమాత్రం అనుమానం వచ్చినా కూడా వెంటనే ఈ కోవిడ్ టెస్టులను చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి పాజిటివ్ కనుక అయినట్లయితే మాత్రం ఐసోలేషన్కి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి నెక్స్ట్ టెస్టులని చేసిన తర్వాత జీనోమ్ టెస్ట్ ద్వారా ఆ టెస్టులకు ద్వారా వచ్చినటువంటి వేరియంట్ని గుర్తించడం, అదేవిధంగా కూడా ఆ పరిస్థితిని బట్టి హోమ్ ఐసోలేషన్కి పంపించడం, లేకపోతే ఈ హాస్పిటల్లో అరేంజ్ చేసినటువంటి ఏదైతే ఈ స్పెషల్ కోవిడ్ వార్డ్స్ ఉన్నాయో ఆ కోవిడ్ వార్డ్స్కి పంపించడం అనేది జరుగుతూ ఉన్నది. ప్రజెంట్ అయితే మాత్రం ఈరోజు గుంటూరుకు సంబంధించి అయితే మొత్తం 19 మందికి టెస్టులు చేసినటువంటి నేపథ్యం. అయితే ఎవరికి కూడా కోవిడ్ పాజిటివ్గా వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. అదేవిధంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మాత్రం ప్రధానంగా ఇవాళ ఒక 300 మందికి టెస్టులు చేసినప్పటికీ కూడా అందరికీ నెగిటివ్ వచ్చినటువంటి నేపథ్యం. అయితే ఎప్పటికప్పుడు ఇక్కడ అబ్జర్వేషన్ అనేది మాత్రం ప్రధానంగా ముఖ్యమని తెలియజేస్తున్నారు. ఒక పక్కన వైద్య శాఖ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి, గుమిగూడు ఉండొద్దు, అదేవిధంగా కూడా ఎక్కువగా మాబ్లో తిరగద్దు అని చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఏమాత్రం కోవిడ్ లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే అనుమానం వస్తే మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినట్టయితే మాత్రం టెస్ట్ చేయడం ద్వారా ఆ టెస్ట్ కిట్లు ఏవైతే కోవిడ్కి సంబంధించిన టెస్ట్ కిట్లు ఉన్నాయో ఆ టెస్ట్ కిట్ల ద్వారా అయితే మాత్రం వెంటనే రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు అని చెప్తూ ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ టెస్టులు నమోదైన తర్వాత రికవరీ రేట్ అనేది గణనీయంగా ఉన్నప్పటికీ కూడా ఒక 4 అయితే మాత్రం మృతి చెందినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు వివిధ కారణాల వల్ల మృతి చెందడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకటి ఏజ్ ఫ్యాక్టర్, అదేవిధంగా కూడా వాళ్ళకు ఉన్నటువంటి డిసీజెస్ మూలాన వాళ్ళు మృతి చెందినట్లుగా కూడా వైద్య శాఖ అయితే తెలియజేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రధానంగా కోవిడ్కి సంబంధించి ప్రజలైతే మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాస్క్ను ధరించాలి అని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే ఇక ఏమాత్రం జ్వరము, దగ్గు కనుక వచ్చినట్లయితే మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. అక్కడ ఏదో ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవద్దు. డైరెక్ట్గా కనుక వచ్చేసినట్లయితే మాత్రం ఉచితంగానే టెస్టులు ఇచ్చేటువంటి చేస్తారు. అదేవిధంగా కూడా ఏమన్నా తేడా ఉన్నట్లయితే మాత్రం వెంటనే ఔషధాలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మెడికల్కి సంబంధించినటువంటి అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ హాస్పిటల్స్ ఏవైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయో ఆ రాష్ట్ర ఉన్నటువంటి ప్రధానమైనటువంటి హాస్పిటల్స్లో మాత్రం కోవిడ్ వార్డుల్ని ఏర్పాటు చేయడం, కోవిడ్ టెస్టులకు సంబంధించి ఇప్పటికే ఆ టెస్ట్ కిట్లను కూడా అక్కడికి పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రధానంగా ఈ కోవిడ్కి మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కూడా మాబుల్లో తిరగద్దు. అలాగే డిస్టెన్స్ పాటించడం బెటర్ అని ఇప్పటికే వైద్య శాఖ అయితే తెలియజేసిన పరిస్థితి అయితే కనపడింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.